2026లో ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత రెగ్యులర్ మోడ్లో డిగ్రీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సో దోస్త్ ఫేజ్ 1 సంబంధించిన రిజిస్ట్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. ఈ వీడియోలో కంప్లీట్గా మనము వెబ్ ఆప్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ గురించి చెప్తాను. సో చాలా స్టూడెంట్స్కి కావచ్చు, పేరెంట్స్కి కావచ్చు వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ తెలియదు కాబట్టి ఈ వీడియోలో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందే మీరైతే ఇవన్నీ తెలుసుకుంటే మీకు కొంచెం ఈజీగా అయిపోతుంది. సో మీరు ఏవైతే మీ సేవ కావచ్చు, నెట్ షాప్ కావచ్చు, ఆర్ పర్సనల్గా మీరు చేసుకుంటే కూడా కొద్దిగా మీకు ఆ టర్మినాలజీ కావచ్చు, ఇది ఏ కాలేజ్కి సంబంధించింది, ఈ కాలేజ్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ఉందా, రెగ్యులర్ కోర్స్ ఉందా, సో ఈ కాలేజ్ ఏ యూనివర్సిటీ అండర్లో ఉంది, సో ఇలాంటి పాయింట్స్ అయితే కొంతమందికి అర్థం కావు. సో మీకు 990, 980, 970 వచ్చినా మీరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోతే ఫేజ్ 1లో మీకన్నా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెడితే వాళ్ళకైతే సీట్ వస్తుంది. సో ఈ వీడియోలో ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను సో దట్ మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ చాలా టఫ్ ఉంటుందండి. మిగతా ఎగ్జామ్స్ కన్నా ఆర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కన్నా ఈ వెబ్ ఆప్షన్స్ ఏవైతే దోస్త్ అండర్లో ఉన్నాయో అవి చాలా టఫ్ ఉంటుంది అండ్ టైం టేకింగ్ కాబట్టి సో అన్ని ఇన్స్ట్రక్షన్స్ వినండి. విన్న తర్వాత మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు ఇంకా దోస్తులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేరో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఫేజ్ 1కి సంబంధించింది 7th May లాస్ట్ డేట్. అండ్ ఏమన్నా ఎడిట్ ఆప్షన్ కావచ్చు, ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు 7th వరకు. సో 7th లాస్ట్ డేట్. సెకండ్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్. సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు చాలా మంది మేము వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేస్తే వస్తలేదు అని అంటున్నారు. వెబ్ ఆప్షన్స్కి సపరేట్ డేట్స్ ఇస్తారు, ఆ డేట్స్లోనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకు 30 April to May 8th వరకు మీరు ఎప్పుడన్నా వేసుకోవచ్చు. సో 30 April to May 8th అంటే ఒక 9 days ఛాన్స్ ఇచ్చారు. మీరు లాస్ట్ రోజు చేస్తా, లాస్ట్ 2 days రోజు చేస్తా అంటే అది చాలా టఫెస్ట్ ప్రాబ్లం అండి. చాలా టఫ్ ఉంటుంది ఆ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్. సో మీరేం చేయాలంటే 30 April అంటే మీరు 27, 28 April నుంచే మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. సో నేను ఈ కాలేజ్లో వెళ్దాం అనుకుంటున్నాను, ఈ కాలేజ్లో ఎలాంటి కోర్సు అండ్ ఈ కోర్సులో ఎలాంటి సబ్జెక్ట్స్, సో ఇవి 3 మెయిన్ ఇంపార్టెంట్. కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ కాలేజ్లో ఎలాంటి కోర్సెస్, ఆ కోర్సులో ఎలాంటి సబ్జెక్ట్స్, సో ఈ 3 లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మీరు 30 నుంచే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో మీరు 30 రోజు ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత కూడా May 8th వరకు ఎవ్రీడే ఎడిట్ చేసుకోవచ్చు, ఫైనల్ సబ్మిట్ కొట్టచ్చు. సో మనకు ఒక్కసారి ఫైనల్ సబ్మిట్ కొడితే మళ్ళీ చేసుకోరాదంటే చేసుకోవచ్చు. సో మీరు ఎన్నిసార్లు అయినా ఫైనల్ సబ్మిట్ కొట్టచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, రీఅరేంజ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఫైనల్ May 8th రోజు లాస్ట్కి ఏదైతే ఫైనల్ సబ్మిట్ కొడతారో అదే మీకు లాస్ట్. సో అక్కడ ఎన్ని అయితే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో ఆ రోజు ఫైనల్ అయిపోతుంది. సో మీకు 9 days ఛాన్స్ ఇచ్చారు కాబట్టి సో మీరు ప్రాపర్గా లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ మెయిన్గా మనకు టాప్ కాలేజెస్ లిస్ట్. సో ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో టాప్ 10 కాలేజ్ కావచ్చు, టాప్ 20, టాప్ 30, సో గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ అటానమస్, యూనివర్సిటీ కాలేజ్ గురించి అయితే చెప్పాను. సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉందో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మనకు ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. ఒక 7 ఇంపార్టెంట్ PDFs ఉంటాయి. సో కో ఎడ్యుకేషన్ కాలేజ్ కావచ్చు, గర్ల్స్ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్, యూనివర్సిటీ అటానమస్ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ ఎయిడెడ్ కావచ్చు, ప్రైవేట్ ఎయిడెడ్ కావచ్చు. సో మన తెలంగాణలో ఉండే అన్ని టాప్ మోస్ట్ కాలేజ్ లిస్ట్ అయితే అందులో ఉంటాయండి. సో అవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో 7 ఇంపార్టెంట్ PDFs ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ ఫోన్ ద్వారా 50 రూపీస్ పే చేస్తే మీ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. సో మీరు పర్చేజ్ చేసినట్టు అక్కడ యాక్సెస్ యువర్ పర్చేస్ అనేది ఒక మెసేజ్ ఉంటుంది. అది క్లిక్ చేసి అందులో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే అప్పుడు మీ 7 PDFs మీకు వస్తాయి. సో అందులో నుంచి మీరు ఒక పెన్ పేపర్ తీసుకొని కాలేజ్ లిస్ట్ అయితే ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. అప్పటికి మీకు ఇష్యూ అనిపిస్తే మీరు కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో మెసేజ్ చేయండి, కాల్స్ అయితే లిఫ్ట్ చేయను. జస్ట్ మెసేజ్ చేసి కాలేజెస్ PDFs కావాలి, లేకుంటే పర్చేస్ చేశాను నాకు PDFs రాలేవు, సో దోస్త్ గైడెన్స్ కావాలి, దోస్త్ వెబ్ ఆప్షన్స్ కావాలి అంటే సో మీకైతే సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో గైడెన్స్కి ఒక 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. గైడెన్స్ అంటే మీకు ఏ డౌట్స్ ఉన్నా, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి, ఏ కాలేజ్ అంటే ఏ కాలేజ్ ఎట్లుంటుంది, సో వాటి గురించి ఒక 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. ఫేజ్ 3 వరకు మీకు గైడెన్స్ ఇస్తాను. వెబ్ ఆప్షన్స్ సర్వీస్ కూడా ఉందండి. సో వెబ్ ఆప్షన్స్ చాలా టఫ్ ఉంటుంది. సో నెట్ షాప్ అతనికి అయితే అంత అవేర్నెస్ ఉండదు, ఇది ఏ కాలేజ్ కింద వస్తుంది, ఈ కాలేజ్ ఎన్ని కోర్సెస్ ఉంటాయో జస్ట్ ర్యాండమ్గా పెడతారు కాబట్టి మీరు అక్కడ దగ్గరుండి ప్రాపర్గా పెట్టియండి. లేకపోతే మీకు 980 వచ్చినా నో యూజ్. సో ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఎవరికైతే వెబ్ ఆప్షన్ సర్వీస్ కావాలో ఈచ్ కాలేజ్ 40 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఒక 10 కాలేజ్ పెట్టుకోవాలనుకుంటే 400 రూపీస్, 5 కాలేజెస్ అయితే 200 రూపీస్. సో మీరు కాలేజ్ బట్టి మీకైతే అమౌంట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ 300 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే మీరు అప్లికేషన్ చేసుకోలేరో చేసుకోండి. సో ఇవి మనకు ఇంపార్టెంట్ PDFs. 4th పాయింట్ వచ్చేసి ఎన్ని కాలేజ్ పెట్టాలి. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా మీరు ఒక 4 కాలేజ్ అనుకుంటే దానికి డబల్ కాలేజ్ అయితే పెట్టాలి. 4 అనుకుంటే ఒక 8 పెట్టండి, 10 అనుకుంటే కనీసం 15, 20 పెట్టండి, 20 అనుకుంటే ఒక 25 వరకు అన్నా పెట్టండి. ఎందుకంటే
మనకున్నాయి కొన్ని కాలేజ్ గవర్నమెంట్ టాప్ కాలేజ్, అవి అవి అందరు పెడతారు. దాని తర్వాత మీకు అందులో సీట్ రాకపోతే మిగతా కాలేజీలను వెళ్ళడానికి ఒక 5 to 10 ఎక్స్ట్రా కాలేజ్ పెట్టాలి. సో ఎందుకంటే అందరు నిజాం కాలేజ్ పెడతారు, కోటి ఉమెన్స్ పెడతారు, సిటీ కాలేజ్ పెడతారు, బేగంపేట్ పెడతారు, ఆంధ్ర మహిళా సభ పెడతారు. సో ఇలా టాప్ కాలేజ్ ఏవైతే టాప్ 20లో ఉంటాయో అందరు పెడతారు. కానీ అందరు పెట్టినందుకు అందరికి ఇవ్వరు సీట్స్. ప్రతి కాలేజ్లో 60 సీట్స్, 80, 100, 120 ఇట్లా మ్యాక్సిమం సీట్స్ మాత్రమే ఉంటాయి. అవన్నీ ఫిల్ అయిన తర్వాత మిగతా స్టూడెంట్స్కి మనకు సీట్ రావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా కాలేజ్ పెట్టుకోవాలి కదా. సో phase 1 ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు phase 1 నెగ్లెక్ట్ చేస్తే మీకన్నా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకు సీట్స్ అయితే వచ్చేస్తాయి. సో అప్పుడు వాళ్ళు సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే ఆ సీట్ వాళ్ళ మీద బుక్ అయిపోతుంది. అప్పుడు మీకు ఆ సీట్ కావాలంటే అట్లా ఇవ్వరు. సో ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్తో పెట్టుకోవాలి. 5th పాయింట్ వచ్చేసి ప్రియారిటీ ఆర్డర్. సో ఇప్పుడు కొంతమందికి డౌట్ ఉండొచ్చు, నేను ఒక 20 కాలేజ్ ఇస్తా, సో అందులో నుంచి ఒకటి ఇస్తారా లేకుంటే 20 కూడా ఇస్తారా అంటే ఒకటే కాలేజ్ ఇస్తారు. మీరు ఎన్ని పెట్టినా ప్రియారిటీ ఆర్డర్గా చూస్తారు. సో సీట్ ఈ కాలేజే మీకు ఇవ్వాలని ఎట్లా చూస్తారంటే ఫస్ట్ మీ మార్క్స్ చూస్తారు, మార్క్స్ తర్వాత మీ కేటగిరీ చూస్తారు అంటే మీ క్యాస్ట్. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు, ఏ కోర్స్ పెట్టారు. సో ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ BA తీసుకున్నారు, సపోజ్ పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఎకనామిక్స్ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఒక కోర్స్ ఉంది. ఆ కోర్సు ఆల్ ఓవర్ తెలంగాణలో నిజాం కాలేజ్ ఎంతమంది పెట్టుకున్నారు, సపోజ్ 1000 మెంబర్స్ పెట్టుకున్నారు సేమ్ కోర్సు. ఆ 1000 మెంబర్స్లో ఎస్సీ వాళ్ళకి ఇన్ని సీట్స్ అని ఉంటుంది, ఎస్టీ వాళ్ళకి ఇన్ని సీట్స్ ఉంటాయి, BCA, BD, CD, EBC కావచ్చు, EWS కావచ్చు, ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ సీట్స్ ఇంతమందిని తీసుకోవాలని ఉంటుంది. మీ కేటగిరీలో మీరు టాప్లో ఉంటే మీకు సీట్ ఇస్తారు, లేకపోతే నిజాం కాలేజ్ రాదు. నెక్స్ట్ నిజాం కాలేజ్ తర్వాత ఏది పెట్టారు, కోటి ఉమెన్స్ పెట్టారా, సిటీ కాలేజ్ పెట్టారు, సపోజ్ సిటీ కాలేజ్ పెట్టారు. సేమ్ కోర్స్లో ఒక 500 మెంబర్స్ పెట్టారు వెబ్ ఆప్షన్స్. ఆ 500లో మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే అది ఇస్తారు. సపోజ్ అక్కడ కూడా మీరు టాప్ లేరు, నెక్స్ట్ కాలేజ్. సో అట్లా ప్రియారిటీ ఆర్డర్గా చెక్ చేస్తూ ఇస్తారు. సపోజ్ మీరు ఒక 5 కాలేజీలు 10 కాలేజీలు పెట్టారు, కానీ మీకన్నా టాపర్స్ ఉన్నారు మీ క్యాస్ట్లో, అప్పుడు మీకు phase 1లో సీట్ నాట్ అలాటెడ్ అని పడుతుంది, అంటే మీకు phase 1లో సీట్ రానట్టు. సో లాస్ట్ ఇయర్ కూడా చాలాసార్లు చెప్పాను, phase 1లో మీకు సీట్ రావాలంటే ఎక్కువ కాలేజెస్ పెట్టాలి. సో చాలామంది ఏమనుకుంటారు, ఒక 5 కాలేజీలు సరిపోతుంది, 10 కాలేజ్ సరిపోతుంది. అంటే మనకు 10th ఇంటర్ లాగా కాదు, అంటే అన్లిమిటెడ్ సీట్స్, అన్లిమిటెడ్ కాలేజెస్ ఉండవు ఇక్కడ. ఒక కాలేజ్లో ఒక 60 సీట్స్, 50 సీట్స్, 80 సీట్స్, 120 సీట్స్ మాత్రమే ఉంటాయి. అవి ఫిల్ అయిన తర్వాత ఆ కాలేజ్ ఇవ్వరు వేరే వాళ్ళకు. సో ఇక్కడ అన్లిమిటెడ్ కాదు. సో చాలా స్టూడెంట్స్ ఏమనుకుంటారు అంటే మాకు ఏది పెడితే అది ఇచ్చేస్తారు అనుకుంటారు, కానీ అట్లా ఇవ్వరు. మార్క్స్, కేటగిరీ, మీరు ఎన్ని కాలేజెస్ పెట్టారు, ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు, సో ఇదంతా ఉంటుంది కాబట్టి ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ వచ్చేసి ఎగ్జాంపుల్, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు సో కింద మెసేజ్ చేయండి ఎంత టఫ్ ఉంటుందో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, సపోజ్ BSc, BJC, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ పెట్టాలనుకుంటారు ఒక అమ్మాయి. అప్పుడు ఎగ్జాంపుల్ నిజాం కాలేజ్ పెడదాం అనుకుంటారు. నిజాం కాలేజ్, ఆ కాలేజ్ ఏ యూనివర్సిటీ కింద వస్తుంది అది ఫస్ట్ పాయింట్. సో ఫస్ట్ అక్కడ ఆప్షన్ అడుగుతుంది నిజాం కాలేజ్ ఏ యూనివర్సిటీ. సో అక్కడ క్లిక్ చేస్తే ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది, మనకు కోటి ఉమెన్స్ వీరనారి చాకల ఐలమ్మ యూనివర్సిటీ, వరంగల్ కాకతీయ యూనివర్సిటీ, మహబూబ్ నగర్, ఇట్లా అన్ని యూనివర్సిటీ లిస్ట్ పంపుతుంది ఫస్ట్. సో నిజాం కాలేజ్ ఏ యూనివర్సిటీ కింద వస్తుంది, ఉస్మానియా అని సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతుంది అంటే టైప్ ఆఫ్ కాలేజ్. ఇది ఏ టైప్ ఆఫ్ కాలేజ్, యూనివర్సిటీ కాలేజా, యూనివర్సిటీ అటానమస్ కాలేజా, గవర్నమెంట్ అటానమసా, ప్రైవేట్ ఎయిడెడా, ప్రైవేట్ అన్ఎయిడెడా లిస్ట్ ఇస్తుంది. అందులో ఈ కాలేజ్ ఏది మనకు ఐడియా ఉండాలి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఏ కాలేజ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నారో ఆ కాలేజ్ ఏ యూనివర్సిటీ కింద వస్తుంది ఫస్ట్ పాయింట్. సెకండ్, అది ఏ టైప్ ఆఫ్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజా, అటానమస్ కాలేజా, ఏ టైప్ ఆఫ్ కాలేజ్ అది పక్కన రాసుకోవాలి. థర్డ్, కోర్స్. ఇందులో 2 టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి, రెగ్యులర్ కోర్స్ ఉంటుంది, మనకు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ఉంటుంది. అండ్ చాలా మంది నెట్ షాప్లో ఉండేవాళ్ళు అక్కడ మిస్టేక్ ఏం చేస్తారంటే మనకు అన్ని కోర్సెస్ రెగ్యులర్లో ఉండవు, మనకు రెగ్యులర్లో కనిపించనివన్నీ సెల్ఫ్ ఫైనాన్స్లో ఉంటాయి. సో వాళ్ళు అవన్నీ చూడరు, వాళ్ళకి అన్నీ ఏం తెలియవు, ర్యాండమ్గా పెట్టేస్తూ ఉంటారు. సపోజ్ రెగ్యులర్లో కనిపించకపోతే అక్కడ ఆప్షన్లో టైప్ ఆఫ్ కోర్స్లో రెగ్యులర్ కాకుండా సెల్ఫ్ ఫైనాన్స్ సెలెక్ట్ చేయండి అంటే అప్పుడు కోర్సెస్ కనిపిస్తాయి, అప్పుడు ఆ కోర్స్ మనం యాడ్ చేసుకోవాలి. సో ఇది మళ్ళీ చెప్తున్నాను, టైప్ ఆఫ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, టైప్ ఆఫ్ యూనివర్సిటీ తర్వాత టైప్ ఆఫ్ కాలేజ్, టైప్ ఆఫ్ కాలేజ్ తర్వాత టైప్ ఆఫ్ కోర్స్లో మీరు రెగ్యులర్లో కోర్సెస్ రాకపోతే సెల్ఫ్ ఫైనాన్స్ క్లిక్ చేయండి అని చెప్పండి, అప్పుడే మనకు కోర్సెస్ వస్తాయి. సో ఏవైతే డేటా సైన్స్ కావచ్చు, కంప్యూటర్ అప్లికేషన్ కావచ్చు, బీకామ్ కంప్యూటర్స్ కావచ్చు, సో ఇట్లా కొన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ కావచ్చు, డిమాండెడ్ కోర్సెస్ అన్ని సెల్ఫ్ ఫైనాన్స్లో పెడతారు. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏం లేదండి, మనకు కోర్స్ ఫీజు కొద్దిగా ఎక్కువ ఉంటుంది అండ్ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ కోసం ఎక్కువ పెడతారు. అన్ని రెగ్యులర్లో పెడితే తక్కువ ఫీజు కలెక్ట్ అవుతుంది కాబట్టి
వాళ్ళు 60% ఆఫ్ ద కోర్సెస్ అని సెల్ఫ్ ఫైనాన్స్లో పెడతారు. కాబట్టి ఇది ఒక్కటి మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి, రెగ్యులర్ మోడ్లో రాకపోతే సెల్ఫ్ ఫైనాన్స్. సో ఇట్లా పెట్టుకుంటే అయిపోతుంది. సో ఇవి ఇంపార్టెంట్. యూనివర్సిటీ, టైప్ ఆఫ్ కాలేజ్, టైప్ ఆఫ్ కోర్స్, ఇవి 3 తర్వాత ఎవరైతే BA BSc వాళ్ళు ఉంటారో వాళ్ళు మ్యాండేటరీగా అక్కడ అడుగుతుంది. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ BA చేద్దాం అనుకుంటున్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. BAలో ఎలాంటి టైప్ ఆఫ్ కోర్సు, BAలో ఎలాంటి టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎంచుకుందాం అనుకుంటారు, హిస్టరీయా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషనా, సోషాలజీయా, ఎకనామిక్సా, ఎలాంటి టైప్ ఆఫ్ అవి అడుగుతుంది. సో అప్పుడు మీరు మీకంటూ ఒక బేసిక్ ఐడియా ఉండాలి. నేను BAలో పొలిటికల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషాలజీ, హిస్టరీ, ఇట్లా మీరు ఏ సబ్జెక్ట్స్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో డిగ్రీ అంటే మీరు ఓన్లీ 3 సబ్జెక్ట్స్ అని గుర్తుపెట్టుకోండి. సో మీరు ఈరోజు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒక పేపర్ తీసుకొని, మీరు BA అయితే BAలో ఎలాంటి సబ్జెక్ట్స్, ఒక 3 సబ్జెక్ట్స్ కాంబినేషన్ కావాలి. సో అక్కడ బకెట్ A, B, C, D ఉంటుంది. బకెట్ Aలో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, బకెట్ Bలో ఏమి ఉంటాయి, బకెట్ Cలో ఏది ఉంది, బకెట్ Dలో ఏది ఉంది. సో ఆ కాంబినేషన్స్ మనం సెలెక్ట్ చేయాలి. వాళ్ళు డైరెక్ట్ ఇవ్వరు, ఈ కాలేజ్లో ఇవి ఉన్నాయని ఇవ్వరు, మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఈ సబ్జెక్ట్స్ కావాలి అంటే అక్కడ ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. సో ఇది BA. ఇప్పుడు ఎగ్జాంపుల్ BJC ఉంది, ఎగ్జాంపుల్ సైన్స్. సపోజ్ మీరు BPC టు BJC కావచ్చు, BTJC కావచ్చు, ఇట్లా తీసుకోవాలనుకుంటారు. డేటా సైన్స్ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, ఇలాంటివి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోట్ హ్యూమెన్స్ ఉంది. కోట్ హ్యూమెన్స్ ఏ యూనివర్సిటీ కింద వస్తుంది, ఉస్మానియా యూనివర్సిటీ కింద రాదు. మీరు అక్కడ యూనివర్సిటీ అంటే చాకలి ఐలమ్మ యూనివర్సిటీ అని సెలెక్ట్ చేయాలి. మళ్ళీ ఏ టైప్ ఆఫ్ కాలేజ్, యూనివర్సిటీ కాలేజ్, సో యూనివర్సిటీ అని కలెక్ట్ చేయాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ కోర్స్, ఇక్కడ రెగ్యులర్ కోర్సులో కొన్ని ఉంటాయి, సెల్ఫ్ ఫైనాన్స్లో కొన్ని ఉంటాయి. సో అట్లా సెలెక్ట్ చేసి మీకు ఎలాంటి టైప్ ఆఫ్ కోర్స్ కావాలి, సో బకెట్ A, BCలో అందులో నుంచి సెలెక్ట్ చేయాలి. సో చెప్తూ ఉంటేనే ఇంత టైం పడుతుంది అంటే అక్కడ చేసే వాళ్ళకి ఇంకెక్కువ టైం పడుతుంది. కాబట్టి మీరు ముందే ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే కొద్దిగా ఈజీ అయిపోతుంది. లాస్ట్ రోజు చేస్తా, లాస్ట్ 2 days రోజు చేస్తా అంటే మీకు 990, 998 ఎన్ని మార్క్స్ వచ్చినా వేస్టే. సో మీరు ప్రాపర్ డెసిషన్, ప్రాపర్ వెబ్ ఆప్షన్స్ పెట్టకపోతే అన్ని మార్క్స్ వచ్చి వేస్ట్ అయిపోతుంది అంత కష్టపడి. సో ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో ఈ 1 week మొత్తం ఇదే పని చేసి మంచిగా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని, ఈ కాలేజ్ దీని కింద వస్తుంది, ఇందులో రెగ్యులర్లో ఎన్ని ఉన్నాయి, సెల్ఫ్ ఫైనాన్స్లో ఎన్ని ఉన్నాయి, సో ఇవన్నీ మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటేనే ఈజీ అవుతుంది. సో అక్కడ నెట్ షాప్ అతను కూడా ఇవన్నీ ఏం తెలియవు, వాళ్ళు మీరు ఏది పెట్టమంటే అవి పెట్టేస్తాడు. సో ప్రాపర్గా యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి, సేమ్ కాలేజ్లో వేరే కోర్సెస్ పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారు, BA వచ్చినా చేస్తా, నేను BCom చేసినా, BCom అయినా పర్లేదు, BBA అయినా పర్లేదు, BC అయినా పర్లేదు అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు ఆ కాలేజ్లో ఎలాంటి టైప్ ఆఫ్ కోర్సెస్కి ఎలిజిబుల్లో చూపిస్తుంది మొత్తం. అందులో నుంచి మీకు నచ్చిన కోర్సెస్ మీరు పెట్టుకోవచ్చు. సపోజ్ కొంతమంది నాకు కోట్ హ్యూమెన్స్ వస్తే చాలు, నాకు వేరే కోర్స్తో సంబంధం లేదు, నాకు ఏ కోర్స్ వచ్చినా పర్లేదు అనుకుంటే మీ ఇంటర్మీడియట్ చేసిన ప్రకారంగా అన్ని ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్ ఇస్తారు. అందులో నుంచి మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది కావాలి. సపోజ్ ఎగ్జాంపుల్ BA BJC అన్ని BCA BB అన్నీ చూపించింది, అందులో నాకు ఫస్ట్ BCom కావాలి, BCom పెట్టుకోండి. నెక్స్ట్ నాకు BA కావాలి, BA పెట్టుకోండి. అంటే సేమ్ కాలేజ్లో డిఫరెంట్ కోర్సెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ పాయింట్. ఓన్లీ ఒకటే కావాలంటే అట్లన్నా పెట్టుకోవచ్చు. నాకు ఇందులో ఏది వచ్చినా పర్లేదు అనుకుంటే మీకు ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్ మాత్రమే చూపిస్తుంది, అవి కూడా పెట్టుకోవచ్చు. లేదు నాకు ఒకటే కోర్స్ కావాలి, ఎగ్జాంపుల్ BA ఈ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఈ 3 మాత్రమే కావాలనుకుంటే అలాంటి కాలేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. కొంతమంది నాకు టాప్ 10 కాలేజ్ కావాలి, నాకు ఏ కోర్స్ అయినా పర్లేదు అనుకుంటే ఫస్ట్ నిజాం కాలేజ్లో ఉన్న కోర్సెస్ అన్నీ పెట్టాలి. నెక్స్ట్ సిటీ కాలేజ్లో ఉన్న కోర్సెస్ అన్నీ పెట్టాలి. ఏదో ఒకటి వస్తుంది. ఆ పెట్టడం కూడా ఫస్ట్ ఇది కాకపోతే ఇది కాకపోతే ఇది అట్లా పెట్టుకోవాలి. ర్యాండమ్గా అయితే పెట్టకండి. సో చాలా టైం ఉంది, 10 days టైం ఉంది కాబట్టి ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రీవియస్గా 2025, 2024 వీడియోస్ అయితే ఉంటాయి మనకు దోస్కి సంబంధించిన, అవి చూడొచ్చు. అండ్ ఇదే వీడియోలో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి ఒక సపరేట్ వీడియో చేస్తాను, లాస్ట్ ఇయర్ కూడా చేస్తాను. అండ్ ఆ వీడియో చూడండి, ఆ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎంత టఫ్ ఉంటుందో ప్రాసెస్. ఆ వీడియో ఇదే వీడియోలో ఎట్ ద ఎండ్ నేను అటాచ్ చేస్తా, ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు కొద్దిగా ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవరికైతే వెబ్ ఆప్షన్ సర్వీస్ కావాలో సో ఇప్పుడే మెసేజ్ చేయండి. సో దట్ మనకు లాస్ట్ రోజు అంటే కుదరదు. సో చాలామంది ఒకేసారి వస్తారు కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఒక కాలేజ్ యాడ్ చేయాలనుకుంటే 40 రూపీస్. సపోజ్ నిజాం కాలేజ్లో ఒక 2-3 కోర్సెస్ చేద్దాం అనుకుంటారు, నిజాం కాలేజ్ యాడ్ చేయాలంటే 40. అట్లా మీరు 10 కాలేజ్ పెట్టుకోవాలంటే 400, 20 అనుకుంటే దాన్ని బట్టి అమౌంట్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ ఎవరైతే చేసుకోలేరో ఇంకా చేసుకోండి, అప్లికేషన్ సర్వీస్కి 300 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ కాలేజెస్ లిస్ట్, సో ఒకే లింక్లో 7 PDFలు ఉంటాయి, అవి డౌన్లోడ్ చేసుకుంటే మీకు యూస్ఫుల్ అవుతాయి. సో అవి మనకు లింక్ ద్వారా
ద్వారా అయితే 50 రూపీస్ ఉంటుంది. సో ఎవరికైతే కాలేజ్ లిస్ట్ గైడెన్స్ కావాలనుకుంటే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. కాల్స్ అయితే రెస్పాన్స్ ఉండదు. గైడెన్స్ తీసుకున్న తర్వాత మీకు కాల్ ద్వారా మీకు కంప్లీట్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వెబ్ ఆప్షన్స్ అయితే మనకు 30 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 30 ఏప్రిల్ నుంచే పెట్టడానికి ట్రై చేయండి. సో ఎన్నిసార్లు ఎడిట్ చేసుకోవచ్చు, సబ్మిట్ చేసుకోవచ్చు. కాబట్టి 30 నుంచి ట్రయల్ చేస్తూ ఉంటే 8th మే రోజు మీరు ఫైనల్గా సబ్మిట్ చేయాలి. ఆ రోజు ఏమైతే సబ్మిట్ చేస్తారో అందులో నుంచే మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే సీట్ వస్తుంది, లేకపోతే లేదు. అండ్ ఇందులో సీట్ వచ్చి కూడా మీరు ఫేస్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు వచ్చింది నాకు ఇంట్రెస్ట్, ఇప్పుడు సీట్ వచ్చిన తర్వాత మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సెకండ్ జాయిన్ అయ్యి బెటర్ కాలేజ్ కోసం ఫేస్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు. లేదు నాకు నచ్చింది ఒక కాలేజ్ ఉంది అనుకుంటే డైరెక్ట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి phase 1, phase 2, phase 3 తర్వాత కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో కాలేజ్ రిపోర్టింగ్ ఆఫ్టర్ phase 3. ఇప్పుడు ఓన్లీ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ బుకింగ్ చేసుకోవడం మాత్రమే ఉంటాయి. కాబట్టి జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అయ్యి పార్టిసిపేట్ చేయొచ్చు, సీట్ క్యాన్సిల్ అనే వేసుకోవచ్చు. సో మీకు నచ్చిన కాలేజ్ మాత్రం పెట్టాలి. ర్యాండమ్ కాలేజ్ ఏదో పెట్టి నాకు ఇప్పుడు నచ్చుతలేదు అంటే సీట్ క్యాన్సిల్ చేసుకోకపోతే మళ్ళీ phase 2కి ఎలిజిబుల్ ఇవ్వలేరు లాస్ట్ ఇయర్. సో ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి. అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కన్నా, అన్ని వెబ్ ఆప్షన్స్ కన్నా దోస్త్ వెబ్ ఆప్షన్సే చాలా టఫ్ ఉంటుంది, అర్థం కాదు. సో నెట్ షాపర్లో కూడా అర్థం కాదు, పేరెంట్స్ కూడా అర్థం కాదు, స్టూడెంట్స్ కూడా అర్థం కాదు. కాబట్టి ప్రాపర్గా పెన్ పేపర్ తీసుకొని మీరు ఏ కాలేజీలో వెళ్దాం అనుకుంటున్నారు, ఆ కాలేజీలో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్సెస్లో మీరు ఏ కోర్స్కి వెళ్దాం అనుకుంటున్నారు, ఆ కాలేజ్ యూనివర్సిటీ కాలేజా, అందులో రెగ్యులర్ కోర్స్ ఉందా, సెల్ఫ్ ఫైనాన్స్ ఉందా, అవన్నీ చూసుకొని లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటేనే మీకు phase 1లో మంచి కాలేజ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లింక్స్ అయితే కింద ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.